హాయ్ డార్లింగ్స్, తెలుసుగా నేను నల్లగుట్ట డాన్స్ చేశారా? నువ్వెవడివి? ఎవ్వడ్రా నువ్వు? తెలుసుగా నేను నల్లగుట్ట డాన్స్ చేశారా? ఎవడు వాడు? నువ్వు లంజోడుగా నువ్వు ఎవనువో నాకు తెలియదు. వినండి, చెవుల్లో గుళ్ళుని తీసేవాళ్ళ ఉంటాడు. అరుగుల మీద కూర్చుని హార్మోనియం బాగా చేసుకునే వాళ్ళ ఉంటాడు. జూలో కోతులు ఫుడ్ వేసేవాళ్ళ ఉంటాడు. సెలబ్ కాంప్లెక్స్ లో పెనాలు దబ్బేసే వాళ్ళ ఉంటాడు. తెలుసుగా నేను నల్లగుట్ట డాన్స్ చేశారా? విశ్వం ఎనిమోర్ ఆపరేటర్స్ ఆఫ్ ద డే అడ్వాన్స్ లా కాలి కాలి వాడేమని మాట ఇంటలేట, కంట్రోల్ లేకుండా పోతుంది జనాలకి. హలో మామ. హాయ్ బాబాయ్. అరే ఏం లేదు మామ, దెబ్బ తగిలింది, మస్తు నొప్పి అవుతుంది, భరించలేకపోతున్నా. నాకు నీతో అలా బ్రతకాలి ఇలా బ్రతకాలి అని ఆశలేం లేవు కన్నా, కానీ నీ కోసమే బ్రతకాలి, నీతోనే బ్రతకాలి. ఎందుకంటే నాకు నువ్వు తప్ప వేరే ప్రపంచం లేదా. అసలు ఒకవైపు చిరంజీవి, ఒకవైపు పవన్ కళ్యాణ్, ఒకవైపు నాగార్జున, అందరూ అల్లు అర్జున్. నీకే హీరో కాదు, యాక్టింగ్ అయితే కమల్ హాసన్ అన్న, సేమ్ కమల్ హాసన్ గారే దేవుడు అన్న. ఏదో తేడాగా ఉందేంటి? ఇంకా అవలేదురా ఏంట్రా మొట్టుకెళ్ళకో. మంచి చేయాలనుకుంటే అలాంటి పడాలి, కానీ మంచి కావాలనుకుంటే అలాంటి పడకూడదు. నాకు అర్థం కాలేదు సార్. టిక్ టాక్ వల్ల ఎంత మంది ఒక టాలెంట్ వల్ల ఉపయోగించుకుంటారు. ప్లీజ్ అండ్ టిక్ టాక్ ని బ్యాన్ చేయగాక, టిక్ టాక్ ని కాపాడుకుంటాం మనం అంతా. ఎంపీసీ మేళలో ఉన్నావని కాదు, పూలు దూసులో ఉన్నావని కాదు, నువ్వు ఎంత ప్రసన్నంగా ఉన్నావా అదే ముఖ్యం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే పోరాడాలి, యుద్ధం చేసి ఏదైనా మనం సాధించి పోరాడాలి. ఒక సైనికులు ఎట్లా పోరాడతాం, మనం అదేలాగా పోరాడి యుద్ధం చేసి గెలుస్తాం. అసలు ఒకవైపు చిరంజీవి, ఒకవైపు పవన్ కళ్యాణ్, ఒకవైపు నాగార్జున, అందరూ అల్లు అర్జున్. నీకే హీరో కాదు, యాక్టింగ్ అయితే కమల్ హాసన్ అన్న, సేమ్ కమల్ హాసన్ గారే